హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో మనకి కొత్త పెన్షన్ల పథకం కింద వీరికైతే రూ. 4,016, ఇక ఇటువంటి వారందరికైతే రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడానికి మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక అర్హుల జాబితాలలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ. అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకొని 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 డబ్బులు కూడా శాంక్షన్ అయితే చేయబోతున్నారు ప్రతి నెల. ఇక ఎవరెవరికి డబ్బులను పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు కదా. ఇక ఆ పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మనకి దాదాపు ఈ కొత్త అర్హుల జాబితా అనేది ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాము. ఇక పూర్తిగా ఎవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది రద్దు కాబోతున్నాయో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక చాలామంది కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఈ మహిళలకు సంబంధించిన పథకం కింద రూ. 2,500 ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, విడుదల చేస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనం ఆ అప్డేట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్లో వెంటనే పెడుతూ ఉంటాను. సో దానికోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల పథకాన్ని విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆర్థికంగా మనకి సమకూర్చాలని డబ్బులను పంపిణీ చేయాలని విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో దాదాపు 40 లక్షల పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీళ్ళ నుంచి దాదాపు 10 లక్షల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా వారి పెన్షన్లను రికవర్ అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక అంతేకాకుండా మనకి ఈ రద్దు మనకైతే కార్యక్రమంని ఈ ఆగస్టు నెల చివరి వారం లోపు అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, మనకైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఈ మనకి ఇంటింటికి వెళ్ళి సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందంట. దాని తర్వాత కొత్త అర్హుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత వారికి ఈ ఆగస్టు నెలలో జాబితా రిలీజ్ చేస్తే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి కొత్త ప్రక్రియ కింద ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా అప్పుడే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 డబ్బులు కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే ఇప్పటి వరకు జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైతే ఆ పెన్షన్లు అనేది ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి 2 నెలల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారంలో ఆ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క గారు సభలో మాట్లాడుతూ ఇక ఈ కొత్త పెన్షన్లు కానీ, పాత పెన్షన్లు కానీ, మనకి ఈ నెల పంపిణీ అయిపోయే పెన్షన్లు కానీ మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే ఖచ్చితంగా వేసి అదేవిధంగా ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. వారికి మాత్రమే సరైన టైంలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.